తిరుపతిలో 25,000 3 నెలల తిరగకముందే 6 నెలల తిరగకముందే 60,000 జీతానికి వెళ్ళాను. అంటే అది వేరే వేరే బయట సర్కమ్స్టాన్సెస్ అవ్వచ్చు, కానీ నాకు అక్కడ ఉన్నప్పుడే ఆ స్థాయి ప్రమోషన్ కానీ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ డిజిగ్నేషన్, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు సీనియర్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. బట్ డిజిగ్నేషను, శాలరీసు, భారీగా ఇంప్రూవ్మెంట్ కానీ ఇవన్నీ. అలాగే నాకు బాగా గుర్తు, మనం మంచి స్టోరీ చేసి భక్తులకి మంచి జరిగినప్పుడు మంచి దర్శనం జరిగేది. చాలా మంచి దర్శనాలు నేను తీసుకోగలిగాను. అంటే దేవుడు ఏదో నేను అనుకునేవాడిని ఇది మనం చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఎట్లుంటుందంటే భయపెట్టేస్తారు, సెంటిమెంటల్గా భయపెట్టేస్తారు. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లడ్డూలదే ఉంది, నేను ఆ రోజుల్లో గట్టిగా పాయింట్ రైజ్ చేసింది నేనే. అప్పుడేంటి అన్ని బ్లాక్లో అమ్ముతా ఉంటే, ఎందుకంటే ఇట్లా బ్లాక్లో అమ్ముతున్నారంటే సరుకు అప్లై చేయడం తక్కువ సార్ అన్నారు. ఎందుకంటే పోటు చిన్నదన్నారు. పోటు పెద్ద చేయొచ్చు కదా అంటే, పోటు లోపల ప్లేస్ ఎక్కడ ఉంది సార్ అన్నారు. అట్లా ఉంది బయట పెట్టచ్చు కదా అంటే, వెంటనే చంపలేసుకొని కడిపోతాయి అది ఇది అని చెప్పి. కరెక్టే, ఇక్కడ నేనేమన్నా బూతు మాట్లాడుతున్నానా అంటే, ఇది ఆగమ శాస్త్ర విరుద్ధం అన్నారు. అప్పుడు ఆగమ శాస్త్ర పండితులతో మాట్లాడి అదంతా చేసిన తర్వాత బయట పొయ్యి పెట్టుకోవచ్చు, తయారీ లోపల పెట్టుకోవచ్చు అన్నటువంటి. అది చేశాకనే ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు. అది వచ్చాకనే బ్లాక్ టికెట్ అనేది, బ్లాక్ మార్కెటింగ్ అనేది పోయింది. అది చేసినప్పుడు ఈ భయం ఎట్లాగ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేశారు, మీ ఆయనకి ఎట్ అయిపోద్ది అట్ అయిపోద్ది అనేసి, మీ కుటుంబానికి దెబ్బ వచ్చేస్తండి అదండి భయపడిపోయినటువంటి పరిస్థితి.